హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ ప్రచురితమవుతున్న ప్రతి కథ నా ఓన్ కంటెంట్, నా ఓన్ వాయిస్. ఎవరు కాపీ చేయడానికి ప్రయత్నించొద్దు. లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. బృందావన పార్ట్ 151తో మీ ముందుకు వచ్చేసాను. వీడియోకి లైక్స్, హైప్స్ చేయడం మర్చిపోకండి యార్. ఐషు వాళ్ళ యానివర్సరీ 2 రోజుల్లో ఉందనగా స్నేహ ఐషు కోసం స్పెషల్గా ఒక శారీ డిజైన్ చేస్తుంది. అదొక్కటే కాకుండా అమృత, స్నేహ కలిసి వాళ్ళిద్దరికీ స్పెషల్గా ఏదైనా ఇవ్వాలని డిసైడ్ అవుతారు. ఫ్యామిలీ అంతా కలిసి ఏదిచ్చినా ఒక అక్కకి చెల్లెలుగా, బావగారికి మరదళ్ళుగా వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా స్పెషల్గా ఇవ్వాలని డిసైడ్ అవుతారు. అమృతని స్నేహ వాళ్ళ బొటిక్ దగ్గరికి వచ్చేయమంటుంది. అక్కడి నుంచి షాప్కి వెళ్ళొచ్చని డిసైడ్ అవుతారు. ఆ రోజు శనివారం కావడంతో అమృత ఆఫీస్ లేక ఇంట్లోనే ఉంటుంది. పిల్లలు కూడా సాటర్డే స్కూల్ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటారు. రోజంతా అమృత పిల్లలతో ప్లే జోన్లో ఆటలాడి, నేను బయటికి వెళ్తున్నాను, నాతో వస్తారా అని అడుగుతుంది. ఓకే చిన్న మమ్మీ, వెళ్దాం అని అంటుంది ఆషి. ఐషుకి ఫోన్ చేస్తుంది అమృత, చెప్పి తీసుకువెళ్దామని. కానీ ఐషు సర్జరీలో ఉండడంతో ఫోన్ క్యాబిన్లోనే ఉండిపోతుంది. అమ్మ సర్జరీ చేస్తున్నట్టుంది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే, ఇంట్లో చెప్పేసి మనం వెళ్ళి తొందరగా వచ్చేద్దాం అని అంటుంది అమృత. ఓకే చిన్న మమ్మీ, మేము వెళ్ళి రెడీ అయి వచ్చేస్తాం అని ఇద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వస్తారు. అప్పటికే అమృత విజయ గారికి విషయం చెప్పి పిల్లల్ని కూడా తీసుకువెళ్తున్నానని పర్మిషన్ తీసుకొని వెళ్తుంది. స్నేహ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి షాపింగ్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి తీసుకొని ఇంటికి రిటర్న్ అవుతారు అందరూ. దారిలో పానీపూరి బండి చూసి ఆషి గొడవ స్టార్ట్ చేస్తుంది. చిన్న మమ్మీ, చిన్న మమ్మీ, పానీపూరి అని మొద్దుగా అడుగుతుంది. అమ్మో, వద్దు బంగారం, పూజ్యమ్మ కోప్పడుతుంది. ఆ విషయంలో మాత్రం నేనేమీ చేయలేను అంటుంది అమృత. ఏం కోప్పడులే, ఈ మధ్య తినలేదు కదా చిన్న మమ్మీ, చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది, ప్లీజ్ చిన్న మమ్మీ అని గడ్డం పట్టుకొని బతిమలాడడం మొదలు పెడుతుంది. అది కాదు బంగారం అని అమృత అంటే, పర్వాలేదులే అక్క, వీళ్ళ కోసం ఐషు అక్క మరీ వద్దని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా 10 రోజులకు ఒకసారి బయటకు తీసుకొచ్చి ఇప్పిస్తుంది కదా, ఎలాగో ఈ మధ్య తినలేదు కదా, నాకు కూడా తినాలనుంది, తిందాం అని అంటుంది స్నేహ. నువ్వు కూడా తింటావాయు అని అడుగుతుంది అమృత. అన్నయ్య పేల్పూరి తింటాడు కదా, తొందరగా కార్యపండి అని అంటుంది ఆషి. ఆ బండి దాటి మనం చాలా దూరం వచ్చాం బంగారం, మళ్ళీ ఎక్కడన్నా కనిపిస్తే ఆగుదాం అని అంటుంది అమృత. ఇక ఆషి బయటికే చూస్తూ ఉంటుంది. నువ్వేం చూడక్కర్లేదు బంగారం, నాకు తెలిసిన ఒక బండి ఉంది, అక్కడ చాలా బాగుంటుంది, నేను ఇంతవరకు ఎక్కువ అక్కడే తినేదాన్ని, అక్కడికి వెళ్దాం అని స్నేహ అటువైపు పోనివ్వమని డ్రైవర్కి చెబుతుంది. మనం కూడా డ్రైవింగ్ బాగా నేర్చుకోలేక సగం సగం నేర్చుకున్నాం మనం, మనమే నేర్చుకుంటే ఐషు అక్కలాగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవచ్చు అని అంటుంది స్నేహ. ఎక్కడా, మొన్న 4 రోజులు మీ బావగారు నేర్పారు నాకు, మళ్ళీ సర్జరీలు అంటూ నైట్ లేట్గా వస్తున్నారు, ఇంక నేర్చుకోవడానికి ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళడం అవడం లేదు. నాకంటే మా ఊర్లో కారు లేక అంత అవసరం ఉండదులే అని నేను నేర్చుకోలేదు, మరి నువ్వెందుకు ఇంతవరకు నేర్చుకోలేదు అని స్నేహని అడుగుతుంది అమృత. కారు నేర్చుకునే టైం ఉందిలే అని అమ్మ ఆపేసింది, ఇంటర్లోనే నేర్చుకుందాం అనుకున్నా, అమ్మ ఒప్పుకోలేదు, పైగా నాన్న కారు వేసుకొని వెళ్ళిపోతే ఇంట్లో ఉండదు కదా కారు, అలా డిలే అయిపోయింది నాకు. మీ ఇద్దరు తొందరగా నేర్చుకోండి, బుజ్జమ్మతో రేస్ పెట్టుకోవాలి మీరు. అంత లేదు బంగారాలు, మేము మీ బుజ్జమ్మల రేస్లో వెళ్ళడం కష్టంలే, మీ బుజ్జమ్మని ఓడించలేం మేము అని స్నేహ అనగానే, మా బుజ్జమ్మని ఓడించమని మేము ఎలా చెప్తాం, గెలిచేది మా బుజ్జమ్మ, కాకపోతే మీ ముగ్గురికి పోటీ పెడతాం అని అంటుంది ఆషి. అది ఇప్పుడు తీరేది కాదులే అని వాళ్ళు చెప్పిన ప్లేస్ రావడంతో కారు దిగి పానీపూరి బండి దగ్గరికి వెళ్తారు. ఒక్క ప్లేటే ఆషి, అంతకంటే ఎక్కువ అడగొద్దు అని ముందే చెప్తుంది అమృత. సరే అని స్టార్ట్ చేస్తారు, కానీ పోటీ పెట్టుకుని మరీ తినడం మొదలు పెడతారు అందరూ. ఆయు పేల్పూరి తీసుకొని తినేసి
కామ్గా కూర్చుంటాడు. వీళ్ళు మాత్రం పానీపూరి పోటీ పెట్టుకున్నట్లే తింటారు ముగ్గురు. ఆషి కూడా వాళ్ళతో సమానంగా పోటీ పడుతుంది. ఇంటికి వస్తున్న ఆయిష ట్రాఫిక్లో కారాపడంతో పక్కకి చూసేసరికి వీళ్ళ నలుగురు కనిపిస్తారు పానీపూరి బండి దగ్గర. పోటీ పడుతున్నట్టు తినడం చూసి దిగి వెళ్ళాలనుకుంటుంది. కానీ వెంటనే సిగ్నల్ పడడంతో అమృత వాళ్ళకి ఫోన్ చేస్తుంది. అమృత ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఇంకొక నిమిషంలో అక్కడి నుంచి మీరు స్టార్ట్ అయ్యి 10 నిమిషాల్లో ఇంట్లో ఉండకపోతే ఊరుకోను అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. అమృత రోడ్డు వైపు చూసేసరికి అప్పుడే ఐషు కారు ముందుకు వెళ్ళిపోవడం చూస్తుంది. చచ్చాం పొండి, ఐషు అక్క చూసేసింది మనల్ని అని తల పట్టుకుంటుంది అమృత. ఎక్కడ చూసింది అని స్నేహ అడగగానే, ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది కదా, ఒక్క నిమిషంలో ఇక్కడి నుంచి బయలుదేరకపోతే ఊరుకోనని చెప్పి ఫోన్ కట్ చేసింది. నేను రోడ్డు వైపు చూసేసరికి అప్పుడే ఆ అక్క కారు వెళ్తుంది. ఇప్పుడు మనకుంది పదండి అని బిల్ పే చేసేసి హడావుడిగా కారు ఎక్కుతారు. వామ్మో, అమ్మకి చెప్పకుండా మేనేజ్ చేద్దాం అనుకున్నానే, ఇప్పుడు అమ్మ చూసేసింది అని ఆశి అంటుంది. ఏంటి, చెప్పకుండా ఉందామనుకున్నావా అని అడుగుతుంది స్నేహ. తినేశాక కారెక్కాక మీకు కూడా అదే చెప్దాం అనుకున్నాను అని అంటుంది ఆశి. అలా అమ్మకి చెప్పకుండా ఉండడం తప్పు కదా, ఇది ఎప్పటి నుంచి అని అంటుంది స్నేహ. ఒక్క పానీపూరి విషయంలో బుజ్జమ్మకి నేనేమీ చెప్పను, నాన్నకి చెప్తా. ఇద్దరిలో ఎవరో ఒకరికి చెప్తాను కదా, బుజ్జమ్మ ఒప్పుకోదుగా, అందులో మొన్నే తిన్నాం అని బాంబు వేస్తుంది ఆశి. ఏంటి, మొన్నే తిన్నారా, అమ్మ బంగారాలు, మమ్మల్ని కూడా ఇరికించేశారుగా అని ఇద్దరు తలలు పట్టుకుంటారు అమృత స్నేహ. నువ్వైనా చెప్పొచ్చు కదాయు, సైలెంట్గా ఉండకపోతే అని అమృత అంటే, నాకు కూడా ఇవాళ తినాలనిపించింది చిన్న మమ్మీ, అందుకే చెప్పలేదు అని బుద్ధిగా చెబుతాడు. ఇప్పుడు బుజ్జమ్మ చేతిలో మనం అవుట్ అని అంటుండగానే ఇల్లు వచ్చేస్తుంది. కారు దిగుతారు కానీ ఇంట్లోకి వెళ్ళడానికి నువ్వు ముందంటే నువ్వు ముందు వెళ్ళని పోటీ పెట్టుకుంటారు నలుగురు. అక్క, శివబాబు గారు వచ్చేశారు, అన్వేష్ బాబు గారి కారు ఉంది, ఇవాళ అందరి ముందు మనకు పెళ్ళవుతుందిలే, పదండి అని అంటుంది స్నేహ. నాన్న వచ్చేసారు కాబట్టి మేము ఎలాగో ఒకలా ఎస్కేప్ అవ్వడానికి చూస్తాం అని అంటారు ఆయు ఆశి. మిమ్మల్ని ఏమనరు, పెద్దోళ్ళుగా మాకు బుద్ధి లేదంటారు అని నెమ్మదిగా గుమ్మం దాకా వచ్చి నలుగురు ముందుకి తొంగి చూస్తారు. ఐషు అక్కడే సోఫాలో కూర్చొని గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. అక్కడే ఒకవైపు శివ్, అన్వేష్, వరుణ్, వర్షిత్ అందరూ కూర్చొని ఉంటారు. ఒకవైపు పెద్దవాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు అందరి ముందు మనకు అయిపోతుంది అని అక్కడే గుమ్మంలో నిలబడగానే, ఇంకా ఎంతసేపు అక్కడే నిలబడతారు, లోపలికి వచ్చే ఉద్దేశాలు లేవా అని గట్టిగా అడుగుతుంది ఐషు. నలుగురు తాబేళ్ళ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తల వంచుకొని వస్తారు. నలుగురు ఐషు ముందుకి వచ్చి లైన్గా నిలబడి చేతులు కట్టుకొని తల వంచుకుంటారు. ఐషు కోపంగా చూస్తూ ఉంటుంది నలుగురిని. మీరు అలా తల వంచుకొని నిలబడ్డారు అంటే తప్పు చేశామని ఒప్పుకున్నట్టే కదా అని అడుగుతుంది ఐషు కోపంగా. సారీ అక్క, పిల్లలు అడిగేసరికి కాదనలేకపోయాను అని అంటుంది అమృత. అవునక్క, పిల్లలు అడిగారు, ఎలా కాదనగలం అని స్నేహ అంటుంది. ఓహో, రేపు పిల్లలు అడిగారని నూతిలో దూకమంటే దూకుతారా అని అడుగుతుంది ఐషు. ఎన్నిసార్లు చెప్పాను మీకు, బయట ఫుడ్ పిల్లలకి ఇప్పించొద్దని, దానికి తోడు ముగ్గురు కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టుగా తింటున్నారు. ఎన్నిసార్లు చెప్పాను అమృత నీకు, వాళ్ళు అడుగుతారు నువ్వు మెల్ట్ అవ్వుకో అని, కానీ నా మాట కొట్టేసి మీ పని మీరు చేసేస్తున్నారు అని ఐషు అనగానే, సారీ అక్క, ఇదే ఫస్ట్ టైం కదా నేను ఇప్పించడం, పిల్లలు అడిగాక కాదనలేకపోయాను. మరి మీరెంత పోటీ పడి తింటున్నారు అని కోపంగా అడుగుతుంది. అప్పటికే పిల్లలిద్దరూ శివ్ వైపు చూస్తారు, సేవ్ చేయి అన్నట్లు. నేనేం చేయలేను ఈ విషయంలో అని శివ్ కూడా పెదవి విరిచేస్తాడు. ప్లీజ్ నాన్న అని కళ్ళతోటే రిక్వెస్ట్ చేస్తుంటే, నో, నేను ఇన్వాల్వ్ అవ్వను అని శివ్ కళ్ళతోనే సమాధానం చెప్పేస్తాడు.
ఇద్దరూ ఏడుపు మొహం పెట్టగానే తప్పదు, పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అని శివ్ అంటాడు. అన్నా, నువ్వైనా అమ్మని ఏదో ఒకటి మాయ చేయొచ్చు కదా, ఇప్పుడేం పనిష్మెంట్ ఇస్తుందో అని అంటుంది ఆశి. తప్పు చేశాం, పనిష్మెంట్ తీసుకుంటున్నాం, తప్పదు అని అంటాడు ఆయు. బుజ్జమ్మకు పనిష్మెంట్లు కష్టంగా ఉంటాయన్నా. ఏంటి, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఎలా ఎస్కేప్ అయిపోదామని అనా? ఈ విషయంలో మీ నాన్న చెప్పినా నేను వినను. ప్రతిసారి చూసి చూడనట్టు వదిలేస్తుంటే మీకు అసలు బొత్తిగా భయం పోతుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు అని. అన్వేష్, నేను మీ ఆవిడకి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాను అని అంటుంది ఐషు. ఫుల్లుగా ఇచ్చేయి, పనిలో పని నా పేరు కూడా చెప్పి ఇంకో 2 పనిష్మెంట్లు ఎక్కువ ఇవ్వు అని నవ్వుతూ అంటాడు అన్వేష్. వాళ్ళ ముగ్గురికి ఏం పనిష్మెంట్లు ఇచ్చినా ఈ స్నేహ రాక్షసుకి మంచి కర్రతో పెళ్లి చేయొదిన, తనే స్టార్ట్ చేసి ఉంటుంది ముందు. దానికి కూడా పిచ్చి పానీపూరి అంటే అని అంటాడు వరుణ్. వాళ్ళిద్దరి వైపు ఉరిమి చూస్తారు అమృత, స్నేహ. అవసరమైతే అమ్ము మీద ఒక 2 దెబ్బలు వేసినా పర్వాలేదు, నువ్వెక్కడ తగ్గకొదినా, కావాలంటే బెల్ట్ ఇమ్మంటే తెచ్చిస్తాను అంటాడు అన్వేష్. బాబాయ్, పిన్నికి సపోర్ట్ చేయాలి కానీ అలా అనొచ్చా అంటుంది ఆశి. ఈ విషయంలో ఎవ్వరూ మీ నలుగురికి సపోర్ట్ చేయరు, మీ పిన్నైనా సరే మా వదినిచ్చే పనిష్మెంట్ పూర్తి చేయాలి అని అంటాడు అన్వేష్. ఇంక మాటలు కట్టిపెట్టి నలుగురు నీల్ డౌన్ చేయండి, నేను చెప్పే వరకు అని అంటుంది ఐషు. మా, ఇది మరీ అన్యాయం, ప్లేటు పానీపూరికి నీల్ డౌన్ చేయాలా? కష్టం బుజ్జమ్మ, కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయొచ్చుగా. ఏంటి, నువ్వు ప్లేట్ పానీపూరీనే తిన్నావా? అసలు భయం లేకుండా పోతుంది మీ ఇద్దరికి. బుజ్జమ్మ పిచ్చిది, మేమేం చెప్పినా నమ్మేస్తుంది అని మీకు ధీమా ఎక్కువైంది. నలుగురు వేస్తున్నారా, లేకపోతే అట్ల కడ తీసుకొచ్చి వాత పెట్టనా అని సీరియస్గా అంటుంది ఐషు. ఏది చేసినా ఫస్ట్ నుంచి కుటుంబ సభ్యుల ముందే చేయాలనే రూల్ కాబట్టి అక్కడే నుంచున్న చోటే నీల్ డౌన్ చేస్తారు నలుగురు. వదిలేయచ్చు కదా ఐషు, చిన్నపిల్లలు ఎలా వేస్తారు అని అంటారు విజయ గారు. లేదత్తయ్య, మొన్నే తిన్నారు, నేనే దగ్గరుండి ఇప్పించాను, మళ్ళీ ఇంతలోనే అబద్ధం చెప్పి మరీ తిన్నారు. ఇవాళ మనం వదిలేస్తే మళ్ళీ అదే అలవాటైపోతుంది, అయినా కొత్తగా అబద్ధం చెప్పడం నేర్చుకుంటున్నారు అని ఐషు అనగానే, నో బుజ్జమ్మ, మేము అబద్ధం చెప్పాలి అనుకోలేదు, నాన్నకి చెప్దాం అనుకున్నాం మొత్తం. మీ ఇద్దరు ఒకటే కదా, ఎవరికి చెప్పినా ఇద్దరికి చెప్పినట్టే కదా అని అంటుంది ఆశి. ఆహా, మరి ఒకటి తిన్నా పానీపూరి తిన్నట్టే కదా, మరెందుకు ప్లేట్లు ప్లేట్లు తినడం అని ఐషు అడగగానే, ఇట్స్ వెరీ టేస్టీ బుజ్జమ్మ, ఆపబుద్ధి కాదు, మరేం చేయమంటావు, పానీపూరి బండ్లు బ్యాన్ చేయిద్దామా అని అంటుంది ఆశి. నీకు మాటలు బాగా ఎక్కువైపోయాయి, సైలెంట్గా ఉండండి, కరెక్ట్గా అరగంట ఉండాలి మీరు అలాగే అని ఐషు అనగానే, ఏంటి అరగంట, మా మోకాళ్ళు పనిచేసాయా అక్క అని ఏడుపు మొహం పెడతారు అమృత, స్నేహ. పెట్టేవాళ్ళు మీరే అలా అంటే లేట మోకాలు మాటి, మరి మా పరిస్థితి ఏంటి అని అంటారు పిల్లలు. వాళ్ళ మాటలకి నవ్వుకుంటారు పెద్దవాళ్ళందరూ. పిల్లలకేమో కానీ వదిన, పెద్దవాళ్ళకి మోకాల కింద స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమన్నా పెడితే బాగుంటుందేమో అని అన్వేష్ నవ్వుతూ అంటాడు. అన్వేష్ వైపు అమృత సీరియస్గా చూస్తూ, రాత్రికి చెప్తాను మీ పని అన్నట్లు కళ్ళతోనే వార్నింగ్ ఇస్తుంది. అంత సీన్ నీకు లేదులే అన్నట్లు అన్వేష్ కూడా కళ్ళతోనే సమాధానం చెప్తాడు. 10 నిమిషాలు ఉండేసరికి ఒక్కొక్కళ్ళకి నొప్పులు స్టార్ట్ అయ్యి బుజ్జమ్మ అని పిల్లలు, అక్క అంటూ పెద్దవాళ్ళు ఐషుని బతిమలాడడం మొదలు పెడతారు. ఐషు ఏం పట్టనట్టుగా వాళ్ళ వైపు కూడా చూడకుండా కూర్చుంటుంది. నలుగురు బుజ్జమ్మ అని మొదలుపెట్టి సారీ అంటూ చెవులు పట్టుకొని, ప్లీజ్ బుజ్జమ్మ, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయవా, ఇక మేము అసలు జీవితంలో పానీపూరి నువ్వు ఇప్పించినప్పుడు తప్ప తినం అని ప్రతిజ్ఞ చేసినట్టుగా నలుగురు చేతులు ముందుకు పెట్టి చెప్తారు. వాళ్ళు చేస్తున్న యాక్షన్లకి అందరికీ నవ్వొస్తున్నా నవ్వితే బాగోదని ఎవరికి వాళ్ళు నవ్వుని ఆపేసుకుంటున్నారు. ఇప్పుడు మాకు మోకాళ్ళు మళ్ళీ నొప్పులొస్తే నువ్వే వట్టాలి కదా బుజ్జమ్మ, మాకు పనిష్మెంట్ ఇచ్చినా మళ్ళీ నీకు పనిష్మెంట్ తప్పదు, ప్లీజ్ బుజ్జమ్మ అంటారు ఆయు, ఆశి.
ఇంక నేను ఈ గర్ల్స్‌తో వెళ్ళను. వెళ్తే నేను కూడా ఇలాగే ఇరుక్కుంటాను. ఈ ఒక్కసారికి నన్నొదిలేయ్ బుజ్జమ్మ అంటాడు ఆయు. నువ్వు తిన్నావుగా. నీకు నచ్చిందేదో తిననట్టు చెప్తున్నావు. నేను జస్ట్ ఒక్క ప్లేట్ తిన్నాను బుజ్జమ్మ. వాళ్ళలాగా ప్లేట్లు ప్లేట్లు లాగించలేదు అని అంటాడు ఆయు. మొన్ననే కదా ఇద్దరు స్టమక్ పెయిన్ అని గొడవ చేశారు. ఈరోజు నొప్పి అనండి. అప్పుడు చెప్తా మీ పని. పావుగంట అవ్వగానే ఇంకోసారి నాకు తెలియకుండా మీరు బయట ఫుడ్ తిన్నారంటే ఊరుకొని చెప్తున్నాను అని వార్నింగ్ ఇచ్చి లేవండి ఇంకా అంటుంది ఐషు. నలుగురు ఐషు దగ్గరకు వచ్చి సారీ సారీ తప్పు నాదేలే అక్క. వాళ్ళు అడగగానే తీసుకువెళ్ళాను అని అంటుంది అమృత. వాళ్ళు అడిగే విధానం అలాగే ఉంటుందిలే, కాదనిలేం. వాళ్ళతో పాటు మీరు కూడా చిన్న పిల్లల్లా తయారయ్యారు. అసలు మీరు తిన్న బండి చుట్టూ వాతావరణం ఎలా ఉందో చూసారా? తినేటప్పుడు కాస్తైనా కొద్దిగా మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోరా అని అడుగుతుంది ఐషు. అంటే మేం తిన్నందుకు కోపం రాలేదా? సరైన ప్లేస్లో తినలేదని కోపం వచ్చిందా అని నలుగురు ఒకేసారి అనగానే వరుణ్ బెల్ట్ ఇవ్వు ఒకసారి అని ఐషు అడగగానే నలుగురు ఎవరి గదులకు వాళ్ళు పరుగు పెడతారు. వాళ్ళు అలా వెళ్ళిపోగానే ఒక్కొక్కళ్ళు అప్పుడు దాకా ఆపుకున్న నవ్వుని ఇంకా ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తారు. కథ కొనసాగుతుంది. ఈ స్టోరీ వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా నేను నవ్వుకుంటాను. ఎంత నచ్చుతుందో నాకు ఇలాంటి ఫ్యామిలీ ఉండాలి కదా. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.